వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి రోజు మామూలుగా అందరూ గుడికి వెళ్తూ ఉంటారు, ఆలయానికి వెళ్ళి అక్కడ సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటారు, పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు పూజా విధానం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన నియమాలు ఆచరించాలి గురుగారు? తప్పకుండా అమ్మా. సీతారాముల కళ్యాణం భువిలో గొప్ప విషయం మాది. అవును. అందుకనే సాధారణంగా ఎవ్వరి వివాహం జరిగినా సీతారాఘవయోర్ వివాహ అనుకుంటూనే ఆ మంగళాష్టకాలు లగ్నాష్టకాలు వాళ్ళ గురించి ఉంటుంది. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాగణ సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు అనుకుంటూ వారి గురించే, అంటే సీతామ్మవారు రాముడు వారి యొక్క కమనీయం ఎలా ఉంటుంది అనేటువంటివి అలానే ఉండాలని చెప్పి లగ్నాష్టకాలు మంగళాష్టకాలు ఇస్తూ ఉంటారు. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయతా. దాని గురించి అర్థం తెలుసుకుంటే ఈ వివాహంలో ఈ తలంబ్రాలకి అంత గొప్పటి విధానం ఉందా, చెప్పబడి ఉన్నదని చెప్పి ఒళ్ళు పులకరిస్తుందమ్మా. అంతది గొప్పది. ఆ విధానాన్ని మనము గుళ్ళల్లో గోపురాల్లో వెళ్ళి చూడటం కన్నా ఇంట్లో చేసుకోవటం అంటే ఎంత ఆనందకరంగా ఉంటుందో. ఇంట్లో మన చక్కగా బొమ్మలు దొరుకుతాయి, చక్కగా మనకు ఆ బొమ్మలు పెట్టేసుకొని చక్కగా అంగరంగ వైభవంగా వాటిని అలంకారం చేసుకోవటం, పెళ్లి కొడుకులాగా బాసికాలు కట్టి అవన్నీ కట్టేస్తాం కదా. పచ్చకర్పూరం అనేటువంటిది ఇల్లు మొత్తం విషయమేనండి. ఎందువల్లంటే రాముడు వారికి విష్ణు అంశ కాబట్టి ఆయనకి అలంకారం అనేటువంటి చాలా ఇష్టం. చక్కటి అలంకారం, ఆ అలంకారం మధ్యలో వాళ్ళని ఉంచి ఎటు చూసినా పచ్చకర్పూరపు సువాసన వస్తూ విష్ణు సహస్రనామం వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు చదువుకోవటం, లేదు ఆ విష్ణు సహస్రనామం అనేటువంటిది చెబితే అది ఎలా ఉంటుందంటే చక్కగా వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటిది చివరిలో మనకు వస్తూ ఉంటుంది. మొదటి నుంచి వస్తే ఆ ధ్యాన శ్లోకాలతో మొదలు పెట్టుకుంటే అమ్మా ఒళ్ళు పులకరించిపోతుంది వింటుంటే వరం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇతి పరమో మంత్ర శంఖ బృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగదన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపానిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోని రతశ్చుదర్శన కాల ఇతి దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం అనుకుంటూ ఆ రాముడి వారిని ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తుంటే క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీన పునీయాదరి నరలగదా శంఖపానిర్ముకుందః భూఃపాదౌ యస్య నాభిర్వియత సురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశ్చిరౌద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఆయన్ని స్తుతిస్తుంటే ఆ స్వామివారు పులకించిపోతారమ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంతం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శశంఖచక్రం సకరీతకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాజాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆశీనమంబుదస్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అనుకుంటూ విష్ణు సహస్రనామం మొత్తము మనం ఆ అరగంట సేపు 20 నిమిషాల సేపు వినలేకపోయినా ధ్యాన శ్లోకాలు అయ్యేంత వరకు కనుక విన్నట్లయితే అందులో మనం చెప్పబడింది ఇందులో మేఘశ్యామం పీత కౌసేయవాసం. మేఘం అంటే నల్లగా ఉంటుంది. రాముడి వారు ఎలా ఉండంటే నీల మేఘశ్యాములాగా నల్లటి శరీరంతో, అంటే ఆ ఛాయలు ముఖ కవలికలు అన్నీ కూడా అందులో దింపేశారు ఈ శ్లోకాలలో. అంటే ఏదో నేను శ్లోకాలు చెప్తున్నాను కాదు, ఆ శ్లోకం వెనకాల ఉండేటువంటి అర్థం అనేటువంటిది కొంచెం కొంచెం తెలుసుకోగలిగిన మేఘశ్యామం అంటే నీల మేఘశ్యాముడు, పీత కౌసేయవాసం శ్రీవత్సాంతం కౌస్తుభోద్భాసితం. కౌస్తుభం అంటే ఏంటి, ఆ చిన్న చిన్నవి తెలుసుకోగలిగితే అందులో ఆ ఒక్క మొదటి ధ్యాన శ్లోకాల లోపు రాముడి వారి గురించి ఆపాదమస్తకం కూడా అందులో చెప్పబడుతుందమ్మా. అలా విష్ణు సహస్రనామం మొత్తం వినలేకపోయినా వింటే అరగంట ఈ ధ్యాన శ్లోకాలను చక్కగా వింటూ ఆయనకి నమస్కారం చేసుకొని, ఇంకా సమయం ఉందనుకుంటే ఈ వనమాలి గది శారంగి చివరి 108 శ్లోకం వరకు అది విన్న తర్వాత మనకు ఉత్తర పీఠిక ఉంటుంది అందులో. అది వింటున్నప్పుడు అందరూ చక్కగా కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని పార్వతి అమ్మవారు చెప్పినటువంటి మహామంత్రాలు ఇవి వింటూ తలంబరాలు అమ్మవారికి చూపించి అయ్యవారికి అయ్యవారికి చూపించి అమ్మవారికి వేసుకొని ఆ అక్షతులు శిరస్సు మీద వేసుకొని నమస్కారం పెట్టుకోగలిగితే సుందర సుమనోహరం అంటారు చూశారండి. ఎక్కడుందమ్మా సుందర సుమనోహరం? మనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. మన ఆలోచన ఎంత సుందరంగా ఉంటే ఆ సుందర రూపం అనేటువంటిది భగవంతుడు మన అక్కడ చేసేటువంటి అలంకారంలో కనిపించేస్తుంది. ఎందువల్లంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆ మనస్సులో ఉండేటువంటి కాంతి ముఖంలో కనిపించేస్తుంది. అది లేదనుకోండి ఎప్పుడు ఏదో ఒక దిగులు మనకు ఉంటూనే ఉంటుంది. ఆ అన్నీ పక్కన పడేసి నా తండ్రి ఆ స్వామికి ఆ వివాహం చేసే ఆ భాగ్యం నా చేతులు ఆర్చుకునే భాగ్యం నాకు కలిగింది నా ఇంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరిని పిలుచుకుని వచ్చినట్టు చక్కగా అలంకారం చేసుకొని పచ్చకర్పూరం మొత్తం వేసేసుకొని అక్కడ చలిమిడి వడపప్పు నివేదనగా పెట్టుకొని విష్ణు సహస్రనామంతో మీరు మొత్తం వినండి, చేసుకోండి. చక్కగా తలంబరాలు పోయండి, ఆ అక్షతులు తీసుకోండి, ఎత్తి మీద వేసుకొని నమస్కారం తీసుకోండి, హారతి ఇచ్చుకోండి. అంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఆలయాలలో చేసేటువంటిది మంత్రపూర్వకంగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చేసేది విష్ణు సహస్రనామ మంత్రమే కదా, కాదని ఎవరన్నారు? హాయిగా అది చేసుకోగలిగితే ఆ ఒక్క కుటుంబము ఎంత ప్రశాంతతతో కూడి ఉంటుందంటే నీ మనస్సే ప్రధానం. నీ మనస్సుని నువ్వు ఎంత ప్రశాంతతగా ఉంచుకొని ఆ రాముడి వారి విగ్రహాన్ని నువ్వు తయారు చేస్తున్నావో ఆయన ఎంత అందంగా కనిపిస్తాడో, రాముడి వారు సీతమ్మ వారు ఎంత అందంగా కనిపిస్తారో నీ మనస్సు అంత అందంగా ఉన్నట్టే. ఆ రోజు నుంచి నీ కుటుంబం అలాగే అందంగా వస్తుందమ్మా. అంటే భగవదారాధన ఎందుకు చెయ్యాలి అని అంటే నువ్వు భగవదారాధన చేసే విధానంతో నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. మనస్సు ఎక్కడో పెట్టుకొని నువ్వు చేస్తున్నావా, మనస్సు మొత్తం భగవంతుని పెట్టి నాకు వేరే విషయాలు నాకు అవసరం లేదు, ఆయన ఉంటే చాలు నాకు అని ఆయన మీదే నువ్వు పెట్టుకొని చేస్తున్నావా లేదా అనేటువంటిది ఆ పూజలోనే ఆ దివ్యమంగళ విగ్రహ రూపంలోనే మొత్తం కనిపిస్తుందమ్మా. కొన్ని విగ్రహాలు తీసుకొస్తాం, ఎలా ఉన్నప్పటికీ మన ఇంట్లో దానికి ఆరాధన చేస్తూ ఉంటే చక్కటి కాంతి వస్తుంటుంది ఆ కళ. అంటే ఆ కళ ఎలా వస్తుంది? నీ మనస్సును అనుసరించి నువ్వు చేసే విధానాన్ని అనుసరించి ఆ కళ వస్తుంది. లేదనుకోండి రాదు. ఇంక 100 సంవత్సరాలు చేసిన నువ్వు అలానే ఉంటావు. అలా కాకుండా మనస్సుని ప్రశాంతత చేసుకొని ఏమి వద్దు, చిరాకు లేకుండా
హాయిగా ఆవిడ శబరి ఏం చేసిందంటే రాముడి వారికి ఆ పళ్ళు అనేటువంటిది ఏవి మంచి వైపు ఎంగిల్ చేసి ఇచ్చింది. అది ఎంగిల్ చేసి ఇస్తుందని చాలా మంది అంటారు. కానీ నా దేవుడు ఏది పెడితే అది పెడితే ఎట్లా, తీయగా ఉన్న పండు మాత్రమే దేవుడికి పెట్టాలి, పుల్లగా ఉన్నదో వగరగా ఉంది పెడితే ఎట్లా, అది ప్రేమ అంటే. నువ్వు ఎంగిల్ చేసి పెడతావని కాదమ్మా. ప్రేమ అంటే ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎలాంటి పదార్థం తింటావు, ఆహారం తింటావు, ఆహారంగా నువ్వు తినాలంటే మంచివి చూసుకొని తెచ్చుకుంటావు. అట్లానే భగవంతుడికి పెట్టు నువ్వు. అది ప్రేమ అంటే భగవంతుడి మీద. భక్తికి ప్రేమకి చాలా తేడా ఉంటుందమ్మా. భక్తితో పూజిస్తే ఆయన రాడు, ప్రేమతో పిలుస్తూ వస్తాడమ్మా ఆయన. నాకు ప్రత్యక్ష అనుభవాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి చక్కగా శ్రీరామనవమి చేసుకోమని చెప్తాను. ఓకే, అది ఎవరింట్లో వాళ్ళు హడావిడి లేకుండా సింపుల్ గా ఈ రకంగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, చాలా మంచిది. మంచిది కూడా. థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేస్తారు.